హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్న రీతు చౌదరి గారు మంచి సాంగ్తో మన ముందుకు వచ్చారు. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో సాంగ్ నిజంగా చాలా బాగుంది. బంగారం సాంగ్ చాలా న్యాచురల్గా ఉంది. సో చేసేటప్పుడు ఫస్ట్ అప్రోచ్ వచ్చినప్పుడు ఎట్లా ఫస్ట్‌లీ ఈ 'బంగారం' సాంగ్ మేము ఈ లిరిక్స్ చూసినా కూడా ద జర్నీ మాకు 'బిగ్ బాస్‌లో' మాది ఏదైతే జర్నీ ఉందో సేమ్ అలానే కొంచెం లిరిక్స్ ఉంటాయి. సో మేము బయటకొచ్చిన తర్వాత యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్ దే వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ ఇంకా రెడీ ఎవ్రీథింగ్ ఓకే ఫైన్ చేద్దామని అనుకున్నప్పుడు పవన్ ఈజ్ లైక్ అప్పుడే అంకుల్‌ది అదంతా అయింది. సో అయినప్పుడు షీ వాజ్ లైక్ వాళ్ళతో మాట్లాడి హీ టేక్ ఓవర్ అదంతా తీసుకొని నేనే చేస్తాను. దిస్ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు డెడికేటెడ్ టు అంకుల్ అని చెప్పినప్పుడు పాపం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు లాస్ట్ మూమెంట్‌లో. ఐయామ్ సో హ్యాపీ అండ్ ఫస్ట్‌లీ మా ఇద్దరు కలిపి ఆఫ్టర్ బిగ్ బాస్ ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆన్ అంకుల్ బ్యానర్‌లో రావడం ఐయామ్ సో హ్యాపీ. అంతే. సో అంటే మేము చనిపోయినప్పుడు, అంకుల్ చనిపోయినప్పుడు కూడా మీరు వెళ్ళి పక్కనే ఉండి చాలా కేర్ చేశారు. సో ఆ టైంలో తనకి సపోర్ట్ అనేది చాలా ఇచ్చారు. తను ఎట్లా బయటికి తీసుకొని వచ్చారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ పవన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో నేను పర్టికులర్గా తీసుకురావడం అంటూ కాదు. హీ కోప్ అప్ హిమ్సెల్ఫ్. సో బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఎలా అయినా బికాజ్ అంటే ఎలా చెప్పాలంటే వీఆర్ ఏ సింగిల్ ఇప్పుడు నాకు మా నాన్న లేనప్పుడు ఐ నో దట్ పెయిన్. ఓకే. అండ్ మోర్ ఓవర్ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అంకుల్ని కలిసినప్పుడు కూడా అంకుల్ ఈజ్ సో ఫన్, అసలు చాలా ఎనర్జెటిక్ పర్సన్. నేను ఎంత ఎనర్జెటిక్ ఉంటానో అంకుల్ అంత ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఐ లవ్డ్ అంకుల్ కంపెనీ అండ్ ఆల్. సో సడన్గా అలా అంకుల్కి అలా అయినప్పుడు ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ తీసుకోలేకపోయాను. బట్ బయటికి వచ్చి హీస్ డూయింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ పవన్ అండ్ ఐ వాంట్ హిమ్ టు బి వెరీ 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 సక్సెస్ఫుల్ ఇన్ హిస్ లైఫ్ అండ్ దట్స్ ఇట్. సో అంటే బిగ్ బాస్‌లో ఉన్నప్పటి నుంచి కూడా అందరూ మీ ఇద్దరిది ఒక ట్రాక్ అనేది వస్తూ ఉంది అని చెప్పి అప్పటి నుంచి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ మళ్ళీ ఇప్పుడు సడన్‌లీ సాంగ్ వచ్చింది. సో ఏం చెప్తారు మీరు? అంటే ట్రాక్ అదంతా నాకు మేము దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వము. బట్ బిగ్ బాస్ హౌస్‌లో కూడా వీ హ్యావ్ దట్ ఫ్రెండ్‌షిప్. ఏంటంటే మనకు చిన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ కలిస్తే చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యే ఫ్రెండ్‌షిప్ ఉంటది కదా! దట్ కంఫర్ట్ అండ్ లేకపోతే ఆ ఎఫెక్షన్ గానీ, ఆ కంఫర్టబుల్ గానీ, తిట్టడమైనా, అరవడమైనా మనం కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ మీద అరవలేము, తిట్టలేము. కానీ మేము తిట్టుకుంటాం, అరుచుకుంటాం, కోప్పడతాం, మాట్లాడుకుంటాం. వీ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ బాండ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. బిగ్ బాస్ సీజన్ 9 వల్ల ఐ గాట్ ఎ న్యూ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ లైఫ్ అంతే. సో అంటే రీతు గారు రెమ్యునరేషన్ తీసుకున్నారా సాంగ్‌కి? లేదా అంటే ఏం చెప్తారు? తీసుకున్నాను. నేను యాక్చువల్లీ మాకు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా! పవన్ ఈజ్ లైక్ ఇప్పుడు నా ప్రొడక్షన్ చేస్తున్నాను కదా అని ఐ డోంట్ వాంట్ యూ టు వర్క్ ఫర్ మీ. నాకేదో ఫ్రీగా చేయడం అలా ఏమి వద్దు. లెట్స్ లెట్స్ టాక్, లెట్స్ ఫిగర్ ఔట్, ఏదో ఒకటి ఫిగర్ ఔట్ చేసి వి డిడ్ ఇట్. యాహ్! సో ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ సీజన్ 10th అనేది వస్తుంది. 9th అనేది కామనర్స్, సెలబ్రిటీస్ ఇద్దరు కలిసి వెళ్లారు. సో అప్పటి వరకు ఐడియా లేదు. బట్ ఈ లాస్ట్ సీజన్‌లో మీ సీజన్‌లో చాలా బాగా ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ 10th సీజన్ మీరు మళ్ళీ ఏమైనా వెళ్ళేది ఉందా? దాని గురించి ఏం చెప్తారు 10th సీజన్ గురించి? సీజన్ 10, 11, 12, 13 ఏ సీజన్‌కి పిలిచినా కూడా ఐ విల్ గో. బికాజ్ నాకు తెలిసి నేను నా ఫ్రెండ్స్ ఎవరైతే సీజన్ నుంచి వచ్చిన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మో టార్చర్ ఎలా ఉండాలి, అవ్వదు అసలు, చాలా యాంగ్జైటీ అది ఇది అని. బట్ నేను యాజ్ ఎ పర్సన్ ఐ ఎంజాయ్డ్ సో మచ్ ఇన్ ద హౌస్. సో నేను మళ్ళీ ఎలాగైనా వెళ్తాను నేను. బికాస్ ఐ ఎంజాయ్డ్ సో మచ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. నాకు తెలిసి ఎవరు అంత ఎంజాయ్ చేయలేరు అనుకుంటా. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. సో అంటే ఈ సాంగ్ నాగార్జున గారు లాంచ్ చేశారని చెప్పారు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ర్యాప్? యాహ్! నాగ్ సార్ అంటే ఆయన చాలా గ్రౌండెడ్ అండ్ వెరీ స్వీట్ పర్సన్. మేము ఇలా అడిగినప్పుడు రఘు గారిని అడిగినప్పుడు రఘు గారు కూడా చేసి అండ్ నాగ్ సార్ లాంచ్ చేయటం అనేది ఐ పర్సనల్‌గా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నాగ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాగ్ సార్ చూసి కూడా చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో